ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రీవియస్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం యెషయా 58:7, 8. ఇప్పుడు నేను ఆ వచనాన్ననేది కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. అక్కడ దేవుడు ఏం చెప్పాడు? ఏదైతే ఆయనకిష్టమైన ఉపవాసం అని చెప్పాడు. ఎవరైతే ఆకలితో ఉన్న వారికి ఆహారాన్ని ఇస్తారో, వస్త్రాలు లేనటువంటి వారికి వస్త్రాలిస్తారో, దరిద్రులైనటువంటి పిల్లలు, ఎవరైతే అనాథలుగా ఉంటున్నారో వారిని ఆదరించుకుంటారో, ఎవరైతే నీ కుటుంబ సభ్యులు అయ్యుండొచ్చు, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి నీ స్నేహితులు అయ్యుండొచ్చు, సమస్యల్లో ఉన్నప్పటికీ నువ్వు వారికి వెన్ను చూపించకుండా ఉంటావో, అటువంటి వారికి అదే కదా దేవునికి ఇష్టమైన ఉపవాసం అని చెప్పేసి మనకి యెషయా 58:7, 8లో యెషయా ప్రవక్త ద్వారా యెహోవా ఇశ్రాయేలు ప్రజలకి రావిచ్చాడని చెప్పుకున్నాం కదా. సో ఒకవేళ ఇయన్నీ పాటించడం వల్ల దేవుడు ఎటువంటి ఆశీర్వాదాన్ని ఇస్తాడు? సో ఇక్కడ ఏమని మెన్షన్ చేసి ఉంటదంటే, అలాగున నీవు చేసిన యెడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. ఇంకా ఏముంటది? నీ నీతి నీ ముందర నడుచును. ఇంకేముంటది? యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలియును. అంటే ఏంటంటే దేవుడు ఏం చెప్తున్నాడు? ఇవన్నీ చేసేవాళ్ళంట దేవుడికి ఇష్టమైనటువంటి వారంట. ఎవరైతే అనాథల్ని ఆదుకుంటారో, ఎవరైతే పక్కవారికి సహాయం చేయడానికి సంతృప్తిగా వారి మనసనేది వస్తదో, ఎవరైతే నిజంగా సమస్యలో ఉన్న వారికి ఆ సమస్యకి వారు చేయగలిగేటువంటి ఒక పని చేయాలనుకుంటారో, ఎవరైతే ఆహారం లేనటువంటి వారికి ఆహారాన్ని ఇస్తారో, ఎవరైతే బట్టలు లేనటువంటి వారికి బట్టలిస్తారో, నేనేం చెప్తున్నానంటే ఎవరైతే చేయగలరో అటువంటి వారు చేయగలిగి కూడా చేయకపోవడం దేవుడనేది సహించడనమాట. సో దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. నువ్వు కూడా అనేక మందికి ఆశీర్వాదంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడనమాట. ఒకవేళ నువ్వు అయన్నీ చేసావే అనుకో, దేవుడు నిన్ను ఇంకా ఆశీర్వదిస్తాడు. సో దేవుడు ఏం చెప్తున్నాడు? నిన్ను ఎలాగ చేస్తాడంట, నీ వెలుగనేది వేకువ చుక్క వలె ఉదయించును. అంటే ఏంటి? నువ్వు అంతలాగా ఆశీర్వదించబడతావు అని చెప్తున్నాడు. ఇంకా అనేక మందికి నువ్వు అనేది ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అంతేగాని మనం ఇప్పుడున్న జనరేషన్‌లో గానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో గానీ, ఏదైనా మనకు ఒక రూపాయి వచ్చిందంటే అది మన సొంత స్వార్థ పనులకే వాడుకుంటూ ఉన్నాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? అనాథలుగా ఉన్నటువంటి పిల్లలు, ఎవరైతే ఆకలి గొని ఉన్నారో, ఎవరైతే వస్త్రహీనత కలిగి ఉన్నారో, ఎవరైతే షెల్టర్ లేదో, సో మీకు కలిగిన దానిలోంచి మీరు చేయగలిగేది కొంచెం చేయగలిగినట్టయితే అదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడనమాట. ఇంకా ఏమని ఉంటదంటే, స్వస్థత నీకు శీఘ్రముగా ఉంటది. అంతేకాకుండా నీ నీతి నీ ముందు నడుస్తదంట. నువ్వెప్పుడైతే పక్కవారికి సహాయం చేస్తావో, నీ అవసరాల్లో కూడా దేవుడనేది నీకు సహాయాన్ని జరిగిస్తాడనమాట. అలాగే ఏంటంట, నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి ఉండును. నీ చుట్టూరు దేవుడనేది కావలి ఉంచుతాడనమాట. దేవుడు